నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ అల్పపీడనం మరో 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతున్నాయి. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల లాంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల గణనీయమైన వర్షపాతం నమోదైంది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా కట్టంగూర్లో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ వర్షాలతో చెరువులు, వాగులు నిండి రైతన్నల్లో ఆశలు చిగురించాయి. రానున్న 3 రోజుల పాటు కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ఉంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోనూ రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
కేంద్ర వాయువ్య భారతదేశంతో పాటు తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్లలో, గుజరాత్ ప్రాంతంలో, మధ్య మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో రానున్న 7 రోజుల పాటు వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి రానున్న 3 రోజులు దేశంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం కూడా తగిన చర్యలు చేపడుతోందని తెలిపారు.